ఈ చూతగాడిని చూడు, ఈయన పేరు వచ్చేసి సిహెచ్ రవీంద్ర ఆట. ఈ దరిద్రుడు వచ్చేసి ఇండియన్ నేవీలో వర్క్ చేస్తాడు. ఇండియన్ నేవీలో వర్క్ చేసే వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉండాలి. కానీ ఈ దరిద్రుడు ఏం చేశాడు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వచ్చేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయాక ఈ అమ్మాయిని పిలిపించి మరి ఆ అమ్మాయితోని వీడికి ఏం గొడవ అయిందో ఏమో తెలియదు, ఆమెను రాతోరాలు చంపేసిండు. ముక్కలు ముక్కలుగా నరికేసి కొన్ని పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొన్ని పార్ట్స్ ని బయట పడేయడానికి వెళ్ళాడట. బయట పడేసే టైంలో ఎక్కడ పోలీసులకు దొరకడం వల్ల ఈ అంతా విషయం బయటకు వచ్చింది. చివరగా వీడు చెప్పే స్టేట్మెంట్ ఏంటి అని అంటే, డబ్బులు అడిగింది అని చెప్పి చంపేసిన అంటున్నాడు వీడు. ఇప్పుడు వీడిని ఏమనాలి, డబ్బులు అడిగితే చంపేసిన అని చెప్తున్నాడు కదా. ఒకవేళ డబ్బులు అడగాల్సిన పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆడ స్టేట్మెంటే నిజమే అనుకుంటే వాడు రెండు పెట్టుకున్నాడు వాడు. ఇది ఇలా ఉంటే 2 days క్రితం యూపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ ఇదే పద్ధతి. ఇక్కడ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ని హెల్ప్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ ని వుడ్ డ్రిల్లర్ తోని పీసులు కట్ చేసి చంపేసింది. ఇక మూడో ఇన్సిడెంట్ వచ్చేసి గురుగాం లో జరిగింది. ఈ పోరిని చూడండి ఎంత కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉన్నది. ఇది చేసిన దరిద్రమైన పని ఏంటో తెలుసా? దీని హస్బెండ్ వచ్చేసి చాలా మంచివాడు. పాపం ఏమో మ్యారేజ్ అయిపోయినాక కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతే నచ్చజెప్పి మరీ తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. తీసుకొచ్చుకున్న తర్వాత ఏమైంది, ఇంట్లో నగలన్నీ మూట కట్టుకొని ఎవరికి చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తోని హర్యానాకి ఎస్కేప్ అయిపోయింది. ఎస్కేప్ అయిపోయినాక పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద దీని మీద మర్డర్ చేసిండ్రు అని చెప్పేసి కేసు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఎట్లాగో ఇండియన్ చట్టాలు మొత్తం ఆడవాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి కదా, దాని ఎఫెక్ట్ తోని ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని జైలు వేశారు. తీరా చూసాలకి ఏమైంది, దాని బాయ్ ఫ్రెండ్ తోని ఇగో ఇలా ఎంజాయ్ చేస్తుంది.